సో వెల్కమ్ టు తెలంగాణ టెలిహెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ డెమో. టెలిహెల్త్ సర్వీస్ అప్లికేషన్ అనేది వెబ్ బేస్డ్ అప్లికేషన్. ఈ వెబ్ బేస్డ్ అప్లికేషన్ని మనము గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాము. మనకు ఇంటర్నెట్ ప్లస్ డెస్క్టాప్ అవసరం ఉంటుంది. సో ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ మనము గూగుల్ క్రోమ్నే యూజ్ చేయాలి ఆల్వేస్. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్ వస్తుంది. ఈ సెర్చ్ బార్లో మనకు టెలిహెల్త్ సర్వీస్ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్లో మనకి 3 బాక్సెస్ డిస్ప్లే అవుతాయండి. ఆ 3 బాక్సెస్ ఏంటంటే యూజర్ నేము, పాస్వర్డ్, యూనిట్ నేము. సో యూజర్ నేము ఇక్కడ మీకు ఆల్రెడీ షేర్ చేస్తున్నాము. ఆ యూజర్ నేము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఇక్కడ యూనిట్ నేము పాపప్ అవుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ రైట్ సైడ్ కార్నర్ డాష్ బోర్డ్ ఐకాన్, అపాయింట్మెంట్ లిస్టు, పేషెంట్ రిజిస్ట్రేషన్ లిస్టు, పేషెంట్ క్యూ, తర్వాత డాక్టర్ యూజర్ నేమ్ ఉంటుంది, ఏరియా హాస్పిటల్ గోల్కొండ ఇస్ అ ఫెసిలిటీ నేము. సో పాస్వర్డ్ చేంజ్ ఇట్లా చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా అలాగే ఉంచండి. సో ఆన్లైన్ డాక్టర్ గారు ఆన్లైన్ ఉన్నారా లేదా? సో ఒకవేళ మీరు ఆన్లైన్ ఉన్నారంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఆఫ్లైన్ లాగౌట్ అయ్యేటప్పుడు మీరు ఈ బాక్స్ టిక్ మార్క్ డిసపేర్ చేసి లాగౌట్ అవ్వాలి. సో తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ హోమ్ పేజ్, తర్వాత మెనూ ఉంటుంది. ఈ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ టైంలో స్పెషలిస్ట్ డాక్టరు కన్సల్టేషన్ రూమ్కి వెళ్తాడు. కన్సల్టేషన్ రూమ్ లిస్ట్లో మనకి పేషెంట్ లిస్ట్ వస్తుంది. సో టైమింగ్, విజిట్ డేటు, టైము ఉంటుంది. ఇక్కడ వీడియో కన్సల్టేషన్ అని చూసారా? సో ఈ వీడియో కన్సల్టేషన్ మీద క్లిక్ చేయాలి. సో ఈ వీడియో కన్సల్టేషన్ మీద క్లిక్ చేయగానే ఈఎంఆర్ అని వస్తుంది, డిస్ప్లే అవుతుంది. సో వీడియో కన్సల్టేషన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈఎంఆర్ ఓపెన్ అవుతుంది. సో ఈఎంఆర్ మీద స్పెషలిస్ట్ డాక్టర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్పోక్లో మనకి వైటల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటారు. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. స్క్రోల్ డౌన్ చేయాలి కిందికి. సో డాక్టర్ నోట్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేయాలండి. మనకు అపాయింట్మెంట్ టైము అయినప్పుడు లేదా మనం ఓపెన్ చేసినప్పుడు మనం ఎలా నోటీస్ చేయాలి? బెల్ ఐకాన్ మీద నోటిఫికేషన్ వచ్చినట్టు అంటే మనము వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ కార్నర్ మెనూ దగ్గర క్లిక్ చేస్తే వెయిటింగ్ రూమ్ అనే ఆప్షన్ వస్తుంది. వెయిటింగ్ రూమ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బెల్ సింబల్ అని చూసారా? సో ఈ బెల్ సింబల్ చూడండి, ఒకటనే నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ మనం డాక్టర్ కమలా గారి తోటి మనము స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ బుక్ చేసాము. సో ఇక్కడ మన పేషెంట్ ఎంఆర్ నెంబరు, సో పేషెంట్ ఎంఆర్ నెంబరు, 30 years మెయిల్, విజిటెడ్, ఐడి, సో ఎవ్రీథింగ్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఓకే, స్పోక్ డాక్టర్ వన్స్ ఈఎంఆర్ సేవ్ చేస్తే ఆ మెడికల్ రికార్డ్ అనేది మనకి సేవ్ చేసిన తర్వాత ఆ మెడికల్ రికార్డ్ అనేది మనకి హబ్ డాక్టర్ ఒక కన్సల్టేషన్ రూమ్లోకి వస్తుంది, సేవ్ అవుతుంది. అక్కడ నుండి మనం వీడియో కనెక్ట్ అవ్వాలి. అక్కడ మనకి వీడియో సింబల్ ఉంటుంది, దాని మీద కనెక్ట్ అవుతే మనకి స్పోక్ డాక్టర్కి వీసీ కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఈఎంఆర్ ఓపెన్ చేసి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, ఎడిట్ చేయాలన్నా కూడా ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వైటల్స్ అన్ని కూడా యాడ్ చేశారు స్పోక్ డాక్టర్. ఆ తర్వాత చీఫ్ కంప్లైంట్స్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ డిస్కషన్ తర్వాత పేషెంట్తో డిస్కస్ చేసిన తర్వాత అదనంగా కూడా చీఫ్ కంప్లైంట్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ డ్యూరేషన్ కూడా మనం ఇవ్వాలి, ఒక రోజు నుంచా, 2 రోజుల, లేకపోతే వీక్స్ నుంచి అనేది కూడా చేసి తర్వాత మనం యాడ్ చేయాలి. ఇక్కడ
అదనంగా మనకి యాడ్ అవుతుంది. అదేవిధంగా మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా అదే పద్ధతిలో మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ డయాగ్నోసిస్ కానీ అలర్జీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నాయి స్పోక్ లెవెల్‌లో. ఇంకా మనం అదనంగా డిస్కషన్ చేసిన తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ డయాగ్నోసిస్ కూడా యాడ్ చేయొచ్చు. ఫైనల్‌గా ఏంటంటే ప్రిస్క్రిప్షన్‌లో యాజ్ పర్ ది సిమ్టమ్స్, చీఫ్ కంప్లెయింట్స్ బట్టి మనం డ్రగ్ రికమెండ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మీకు డ్రాప్ డౌన్‌లో డ్రగ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. జస్ట్ డ్రాప్ డౌన్‌లోకెళ్ళి ఏదైతే డ్రగ్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రగ్ యాడ్ చేసి ప్లస్ ఆ డ్యూరేషన్ గానీ, ఆ ఫ్రీక్వెన్సీ అనేది రోజుకి 1, 2, 3 అనేది యాడ్ చేయాలి. అదేవిధంగా ఎన్ని రోజులు మనం డ్యూరేషన్ ఇస్తాం 2 డేసా, 1 డేనా అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. అదేవిధంగా స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అనేది మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా రూట్ ఆఫ్ ది ఓరల్ టాబ్లెట్స్ ఇస్తున్నాం కాబట్టి, క్యాప్సూల్ ఇస్తున్నాం కాబట్టి ఓరల్ మనం క్లిక్ చేస్తాం. అదే ఇంజెక్షన్ అయితే ఐవి అనేది మనం ఇక్కడ చేస్తాం. ఆ తర్వాత ప్రిస్క్రిప్షన్ ఫైనలైజ్ చేయాలి. ఎప్పుడైనా ప్రిస్క్రిప్షన్ అనేది హబ్ లెవెల్ డాక్టర్ మాత్రమే ఫైనల్ చేయాలి. ఒకవేళ ఫైనల్ చేయకుండా క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే ప్రింట్ తీసినప్పుడు మనకి అది ఈ కాలం ప్రిస్క్రిప్షన్ కాలం అనేది ఎంప్టీగా కనిపిస్తుంది. కాబట్టి ఫైనలైజ్ చేయాలి ఇక్కడ. వన్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఇక్కడ డాక్టర్ అడ్వైజ్ కూడా మనం ఇవ్వచ్చు. అదేవిధంగా డాక్టర్ నోట్లో కూడా మనకి డ్రాప్ డౌనే ఉంటాయి. డాక్టర్ నోట్స్లో కూడా ఈ డ్రాప్ డౌన్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నా టేక్ ప్రాపర్ రెస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనం ఇక్కడ ఫాలోఅప్ పెట్టాలి. ఫాలోఅప్ ఎన్ని రోజులు 2 డేస్కి పెట్టాను కదా డ్రగ్. తర్వాత ఫాలోఅప్ పెట్టేసి సేవ్ చేయాలి. సేవ్ అండ్ ఫైనలైజ్ క్లిక్. ఎప్పుడైనా కూడా ఈఎంఆర్ అనేది హబ్ లెవెల్లో ఉన్న డాక్టర్ మాత్రమే ఫైనలైజ్ చేయాలి. ఒకవేళ స్పోక్ లెవెల్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ మళ్ళీ ఎడిట్ చేయలేం. కాబట్టి సేవ్ అండ్ ఫైనలైజ్ క్లిక్ చేస్తున్నాను. వన్స్ సేవ్ అండ్ ఫైనలైజ్ క్లిక్ చేస్తే వీసీ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ అడుగుతుంది డూ యూ వాంట్ టు ఫైనలైజ్ ది ఎంఆర్? ఎస్ అని క్లిక్ చేయాలి. ఈ ఎస్ అని క్లిక్ చేయగానే ఇది డాక్టర్ క్యూలోకి వెళ్ళిపోతుంది. సో స్పోక్ డాక్టర్ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ టోకెన్ స్టేటస్లో క్లోజ్డ్ రికార్డ్ అని ఉంటుంది. అది సెర్చ్ చేసి ఆ సి పేపర్ అనేది కేస్ పేపర్ మనం పేషెంట్కి ప్రింట్ ఇవ్వచ్చు. సో హబ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫైనలైజ్ చేసిన తర్వాత స్పోక్ లెవెల్లో మనము వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళాలండి. లెఫ్ట్ సైడ్ కార్నర్ మెనూ దగ్గర వెళ్తే మనకు వెయిటింగ్ రూమ్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. వెయిటింగ్ రూమ్ మీద క్లిక్ చేయాలి. వెయిటింగ్ రూమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోకెన్ స్టేటస్ చూసారా? ఈ టోకెన్ స్టేటస్ దగ్గర క్లోజ్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేయగానే మనకి పేషెంట్ నేమ్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఈఎంఆర్ మీద క్లిక్ చేసిన తర్వాత సి పేపర్ అని ఉంటుంది. సి పేపర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. సో ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది కేస్ పేపర్ అండి. కేస్ పేపర్ని మనము ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. సో స్పోక్ లెవెల్లో ఈ కేస్ పేపర్ని పేషెంట్కు ప్రింట్ చేసి ఇస్తామండి.